టాలీవుడ్ లవబుల్ అండ్ ఫీల్ గుడ్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న దర్శకుల్లో శేఖర్ కమ్ల ఒకరు. ఎలాంటి వల్గారిటీ లేకుండా అందమైన కథా కథనాలతో సినిమాలను తీస్తుంటారు. ఆయన కెరియర్లో వచ్చిన ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్, లీడర్, ఫిదా, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, చివరిగా వచ్చిన లవ్ స్టోరీ వరకు అన్ని ప్రేక్షకాదరణ పొందిన చిత్రాలే. ముఖ్యంగా ఫిదా, లవ్ స్టోరీ ఈ రెండు సినిమాలతో సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ సాయి పల్లవికి మంచి పేరును తెచ్చిపెట్టాయి. తెలుగులో ఆమె పాపులారిటీ పెరగడానికి ఎంతగానో దోహదపడ్డాయి. ఇదిలా ఉంటే శేఖర్ కమ్ల తన లవ్ స్టోరీ చిత్రం తర్వాత మొదటిసారి పాన్ ఇండియా చిత్రంగా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్తో కలిసి ప్రయోగాత్మకమైన కుబేరా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మరి ఈ ప్రాజెక్ట్ భిన్నమైన సోషల్ డ్రామా కథాంశంతో తెరకెక్కుతున్నట్టు ఇంతకుముందు విడుదలైన టీజర్ చూస్తే అర్థమవుతుంది. ఇందులో ధనుష్ మునుపెన్నడూ చేయని బిచ్చగాడి పాత్రలో కనిపించనున్నారు. అంతేకాకుండా డబ్బు చుట్టూ తిరిగే కథనంతో రాజకీయ అంశాలకు ఇందులో పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. ఇందులో నాగార్జున చాలా సిన్సియర్ అండ్ స్ట్రిక్ట్ ఈడీ అధికారి పాత్ర పోషిస్తున్నారనే సమాచారం. టీజర్లో ఆయన లుక్స్ కూడా చూపించారు. ఇక టీజర్లో కేవలం ధనుష్ బిచ్చగాడి పాత్రలోనే కాకుండా మరి ఈ రెండు పాత్రలు ఒకరే చేశారా లేక రెండు పాత్రలు వేరువేరా అనేది సినిమా చూసేదాకా తెలియదు. ఈ రెండు పాత్రలకు సంబంధించిన నేపథ్యం ఏంటన్నది ఆసక్తికరంగా చూపించబోతున్నారని టీజర్ ద్వారా క్లారిటీగా అర్థమవుతుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా శేఖర్ కమ్ల కుబేరా చిత్రం గురించి మాట్లాడారు. ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శేఖర్ కమ్ల మాట్లాడుతూ కుబేరా కథ పూర్తిగా రాసుకున్న తర్వాత బిచ్చగాడి పాత్ర గురించి ధనుష్కు ఎలా చెప్పాలా అని కాస్త సంకోచించానని తెలిపారు. అందుకు కారణం తాను ధనుష్కు తెలుసో లేదోనన్న అనుమానం కూడా తనను వెంటాడిందని పేర్కొన్నారు. మొదటిసారి ధనుష్కు ఫోన్ చేయగానే తనని ఆశ్చర్యపరిచారని చెప్పుకొచ్చారు. తాను తీసిన వాటిలో ఆయన ఫేవరెట్ మూవీలు, అందులోని సన్నివేశాల గురించి మాట్లాడటం మొదలుపెట్టారని, ధనుష్ లాంటి నటుడితో పనిచేయడం సంతోషంగా ఉందని శేఖర్ కమ్ల చెప్పుకొచ్చారు. అలాగే వరుస చిత్రాలతో బిజీగా ఉన్న రష్మిక కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తోంది. ఆమె గురించి కూడా మాట్లాడుతూ రష్మిక చాలా కష్టపడతారని, ఈ కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు ముంబైలో ఆమె యానిమల్ మూవీ డబ్బింగ్ చెప్తున్నారని, అదే సమయంలో పుష్ప 2 షూటింగ్ కూడా జరుగుతోందని, ముంబై నుంచి హైదరాబాద్కు విరామం లేకుండా ప్రయాణిస్తూనే ఆమె సినిమా కోసం కష్టపడిందని తెలిపారు. ఇక ఆమె కుబేరా సెట్స్కు వచ్చినప్పుడు ఒక్కరోజు కూడా ఆమెలో నీరసం, నిస్సత్తువ కనిపించలేదని, నిజంగా ఆమె ఒక మెరుపు లాంటి హుషారైన అమ్మాయిని పొగిడారు. ఇందులో ఆమె పాత్ర మన పక్కింటి అమ్మాయిగా ఉంటుందని, ఇప్పటి వరకు రష్మిక, ధనుష్ కలిసి నటించడం చూడలేదన్నారు. ఇందులో వారి స్క్రీన్ ప్రెజెన్స్ చాలా కొత్తగా ఉంటుందని శేఖర్ కమ్ల ఈ సందర్భంగా తెలియజేశారు.